కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు కాకినాడ జీయర్గా పిలువబడే శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీయ స్వామి వారు ఆయనెవరు నేనెవరు అదేమిటి అనే గ్రంథాన్ని అనుగ్రహించారు. బ్రహ్మసూత్రాల గురించిన ప్రాథమికమైనటువంటి జ్ఞానం ఇందులో మనకి కనిపిస్తుంది. 4 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. 5వ అధ్యాయంలోకి మనం అడుగు పెడుతున్నాం. 4వ అధ్యాయంలో నిర్విశేష చిన్మాత్రం అంటే ఏమిటి అని తెలుసుకున్నాం. ముముక్షువుకి కర్మలు అనవసరం అంటే, నిజంగా ముముక్షువుకి కర్మలు అనవసరమైతే ఉద్గీతోపాసన లాంటి అంగాలను కర్మలకి ఎందుకు చెప్పారు అనే విషయాన్ని కూడా చెప్పారు. కర్మలు అనవసరం అని చెప్పిన శృతివాక్యాల భావన అది కాదు అని వివరించారు పురుషోత్తం గారు. కర్మలు మోక్ష విరుద్ధాలు అని అన్నారు. కర్మలు అవసరం లేదు అనడానికి శృతి ప్రమాణాలను కూడా చూపించారు. బ్రహ్మ విచారానికి యోగ్యతలు ఏమిటో కూడా మనం తెలుసుకున్నాము. దీనికి యోగ్యతలు 4 యోగ్యతలు చెప్పారు. కర్మ విచారం చేయడానికి 4 యోగ్యతలు చెప్పారు. బ్రహ్మ విచారం చేయడానికి నిత్యానిత్య వస్తు వివేకము, 2వది సమధమాది సాధన సంపత్తి, 3వది ఇహాముత్రచ ఫలభోగ విరాగము, 4వది ముముక్షత్వం. ఈ 4 ఉన్ననాడే శ్రవణానికి యోగ్యత కలుగుతుంది. ఈ 4 లేకపోతే బ్రహ్మ జిజ్ఞాస కలగదు అని చెప్పి అన్నారు పట్టాభిరామయ్య గారు. 5వ అధ్యాయంలో భోజనాల దగ్గర ప్రసాదరావు గారు కావాలని పట్టాభిరామయ్య గారి దగ్గరగా కూర్చున్నారు. ఆయన విషయం తెలిసిన దగ్గర నుంచి ఆయన ఒక హీరోలా తోస్తున్నారు ఈయనకి. సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ అంటే మాటలా, బోలెడంత సంపాదన అంతా తృణప్రాయంలో వదిలేసి ఇలా ఆధ్యాత్మిక రంగంలోకి వచ్చారంటే చాలా తెగువ ధైర్యం కావాలి అని ఆయన ఉద్దేశం. అందులో ఈరోజు మోక్షం కావలసిన వారు కర్మలు చేయనక్కర్లేదు అని ఆయన వాదించిన తీరు మరీ నచ్చింది ప్రసాదరావు గారికి. పొరపాటున అనేసిన మాటకి అహంకారం లేకుండా గొప్పకి పోకుండా పురుషోత్తం గారిని క్షమాపణ అడగడము నచ్చింది. అది అలా ఉండాలి స్పిరిచువల్ ఆస్పిరెంట్ అంటే అని అనుకున్నారు. ఇంత వైరాగ్యము, నిరహంకారము, సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేసి ధనము, కీర్తి 2 చేతులా గణిస్తున్నటువంటి ఒక లాయర్కి వచ్చాయంటే ఆ గొప్పదనం వేదానిది, ఉపనిషత్తులది కాదు, వీరు గురువుగా ఎంచుకున్న ఆ స్వామీజీదే అని అనుకున్నారు. ఆ స్వామీజీని ఎలాగైనా తాను దర్శించాలని కోరిక కలిగింది ప్రసాదరావు గారికి. భోజనం చేస్తూనే నెమ్మదిగా అడిగారు పట్టాభిరామయ్య గారిని, అంకుల్ మీ గురువుగారిని, అదే మీ స్వామీజీని దర్శించవచ్చా అండి? పట్టాభిరామయ్య గారికి ఈ మాటతో చాలా ఉత్సాహం వచ్చేసింది. ఓ తప్పకుండా, ఆయన మహానుభావులు, అందరూ దర్శించవచ్చు, రండి ఎప్పుడొస్తారు అని అడిగారు. ఆశ్రమంలో మీ స్వామీజీ ఏం చేస్తూ ఉంటారు అని అడిగారు ప్రసాదరావు గారు. అన్ని విషయాలు చూసుకుంటూ ఉంటారు, మొత్తం నిర్వహణ అంతా ఆయనదే. కొంచెం అర్థం కాలేదు ప్రసాదరావు గారికి. అదేంటి ఆశ్రమ నిర్వహణ స్వామీజీ చూడడం ఏంటి, దానిని కట్టించిన వాళ్ళు చూసుకోరా? ఆశ్రమాన్ని కట్టించింది వీరే, స్థాపకులు వీరే అన్నారు నవ్వుతూ పట్టాభిరామయ్య గారు. మరి ఏదో ప్రశ్న వేయబోయి నసిగారు ప్రసాదరావు గారు. ఏంటి మీ అనుమానం, అడగండి ప్రోత్సహించారు పట్టాభిరామయ్య గారు. తప్పైతే ఏమనుకోకండి, మీ గురువుగారికి బ్రహ్మ జిజ్ఞాస లేదా అన్నారు ప్రసాదరావు గారు. తెల్లబోయినారు పట్టాభిరామయ్య గారు. అదేంటి అలా అడుగుతున్నారు అనుకుని భోజనం ఆపేసి చూస్తూ ఉండిపోయినారు. నాకున్న జ్ఞానం చాలా కొంచెం, ఈరోజు నిన్న విన్న విషయాలు తప్ప ఇంకేమీ ఎరగను, క్షమించండి అని ప్రసాదరావు గారు అపాలజెటిక్గా చూస్తూ అన్నారు. పర్వాలేదు, కానీ మీరు ఎందుకు అలా అన్నారో నాకు అర్థం కాలేదు అన్నారు పట్టాభిరామయ్య గారు. కర్మలు భేద జ్ఞానాన్ని కలిగిస్తాయని, బ్రహ్మ జిజ్ఞాస కలిగిన వారు అవి చేయకూడదని ఇందాక మీరు అన్నారు కదా, మరి ఆశ్రమ స్థాపన నిర్వహణ ఇదంతా వేద జ్ఞానంలో భాగమేనని అనిపించి అన్నాను అంతే వివరించారు ప్రసాదరావు గారు. అవాక్కైపోయినారు పట్టాభిరామయ్య గారు. ఇంతవరకు స్వామీజీ ఆశ్రమ స్థాపన ద్వారా లోకానికి చాలా ఉపకారం చేస్తున్నారనే తను భావించారు. ఎన్నో వేదికల మీద స్వయంగా స్వామీజీని పొగిడారు కూడా. కానీ ఆశ్రమ స్థాపన నిర్వహణ కూడా భేదజ్ఞానం కలిగించే కర్మలే అని, అవి బ్రహ్మ జిజ్ఞాసకు విరోధులు అవుతాయని బొత్తిగా ఆలోచన పోలేదు. ఎందుచేత చటుక్కన వినీత్ అన్నమాట జ్ఞాపకం వచ్చింది. ఫెయిత్ అది నా లాజిక్ని నొక్కేసింది అని అనుకున్నారు. కానీ పైకి మాత్రం గంభీరంగా ముఖం పెట్టి, మహానుభావుల చేష్టలకు అర్థం తెలుసుకోవడానికి చాలా కాలం పడుతుంది ప్రసాదరావు గారు అని ఊరుకున్నారు.
పాపం ప్రసాదరావు గారికి తప్పు చేసేనేమో, స్వామీజీ పట్ల పొరపాటుగా అన్నానేమో, పట్టాభిరామి గారి మనసు కష్టపెట్టేనేమో అనే గిల్టీ ఫీలింగ్తో మరి ముద్దు దిగలేదు. డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న అందరూ ఏవేవో మాట్లాడేసుకుంటున్నారు కనుక వీరిద్దరిని అంతగా గమనించలేదేమో ఎవరు. అందరి సంభాషణ అటు ఇటు తిరిగి చివరికి పట్టాభిరామయ్య గారి మీదకి వచ్చింది. మా పట్టాభి అదృష్టవంతుడు, ఎన్నెన్ని ఉపనిషద్ వాక్యాలు, ఎంతంత రహస్య విషయాలు గడగడా చెప్పేస్తున్నాడు అన్నారు రఘురామయ్య గారు. నిజమే, ఇదివరకు సెక్షన్లు యాక్ట్లు అంటూ ఉండేవారు, ఇప్పుడు చాందోగ్యం బృహదారణ్యకం అంటున్నారు. ఎంత మార్పు అన్నారు శకుంతలమ్మ గారు ఆపేక్షగా చూస్తూ పట్టాభిరామయ్య గారి వైపు. తాతగారు, నిత్యానిత్య వస్తు వివేకం, సమధమాది సంపత్తి, ఇహామతృచ స్వలభోగ విరాగం, ముముక్షత్వం అనే 4 చెప్పారు కదా మీరు బ్రహ్మ జిజ్ఞాసకి ఉండవలసిన యోగ్యతలంటూ. ఈ 4 ఉన్న తర్వాతే బ్రహ్మ విచారం ప్రారంభం చేయాలా? ఈ 4 కలగాలని ప్రాక్టీస్ చేస్తూ బ్రహ్మ విచారం చేసేయవచ్చా అడిగింది వినీత. ఈ అమ్మాయి ప్రశ్నలు భలే చిక్కుగా ఉంటున్నాయి అనుకున్నారు పట్టాభిరామయ్య గారు. ముందే ఉండి తీరాలి అంటే నీకున్నాయా అని అడుగుతుందేమో. బొద్దుగా మొహమాటం లేదు. తాతయ్య వరుస కదూ, ప్రాక్టీస్ చేస్తూ బ్రహ్మ విచారం చేయవచ్చు అంటే ఏ లెవెల్కి వచ్చాక చేయవచ్చు అని అడుగుతుందేమో. పైగా అప్పుడది బ్రహ్మ విచారానికి ముందర యోగ్యత అని ఎలా చెప్పగలం? మా స్వామీజీ నాకు ఇవి చెప్పినప్పుడు నాకు ఇన్ని డౌట్లు రాలేదేంటి అనుకుని ఫెయిత్ అని నవ్వుకున్నారు తనలోనే. ఏంటి తాతగారు మీలోనే మీరు నవ్వేసుకుంటున్నారు మళ్ళీ అడిగింది వినీత. నీ వెర్రిమొరి ప్రశ్నలు విని నవ్వుకుంటున్నాను. అసలు నీకు నిత్యానిత్య వస్తు వివేకం అంటే తెలుసా? ఇంకో పేరబ్బా, సమధమా ఏదో అన్నావు, ఇదంటే తెలుసా నీకు? ఇవన్నీ తెలియకుండానే ఇలా అడుగుతోందేంటి అని నవ్వుకుంటున్నారు మామయ్య గారు అన్నారు డాక్టర్ సుబ్రహ్మణ్యం. అమ్మయ్య, పాయింట్ దొరికింది మనసులో అనుకుని స్థిమితపడ్డారు పట్టాభిరామయ్య గారు. అదేం కాదు బాబాయ్, వారికి ఏదో జ్ఞాపకం వచ్చి నవ్వుకుని ఉంటారు అని అన్నది వినీత. అదేనమ్మా, వేలడంత లేవు, ఎంతెంత ప్రశ్నలు వేస్తున్నావో అని నవ్వొచ్చింది. పోనీ మీరు ఇప్పుడు చెప్పండి, నిత్యానిత్య వస్తు వివేకం అంటే ఏంటో అడిగారు అవధాని గారు. వినీతని చిన్నపిల్లగా చేసి ప్రశ్నలకి సమాధానాలు దాటవేయడం ఆయనకి నచ్చదు. ఆయన ఉద్దేశంలో అక్కడున్న అందరికన్నా ఆ అమ్మాయే తెలివైంది, చక్కగా అర్థం గలదీను. పట్టాభిరామయ్య గారు నోరు సవరించుకునేంతలో శకుంతలమ్మ గారు గయ్యమన్నారు. చేతులు ఎండిపోతూ ఉంటే ఆధ్యాత్మిక చర్చ ఏంటి? లేవండి అందరూ, లేచి చేతులు కడుక్కుని హాల్లో కూర్చుని చెప్పుకోండి అన్నారు విసుగ్గా. ఇంతలో ఆమెకి ఎందుకంత చిరాకు వేసిందో తెలియలేదు ఎవరికి. రఘురామయ్య గారు గ్రహించి చిన్నగా నవ్వి అన్నారు, ఇంకా తనకి పనులు అవ్వలేదు, భోజనమే అవ్వలేదు, అది గమనించకుండా మనం మాట్లాడేసుకుంటున్నామని ఆమె దుగ్ధ. నిజమే అన్నట్లు తలడొప్పుతూ అందరూ జాలిపడ్డారు ఆమె మీద. వెంటనే సౌమ్య అన్నది, నేను చూసుకుంటానులే అమ్మా, నువ్వు భోంచేసి వెళ్ళిపో అని. అమ్మయ్య అనుకున్నారు రఘురామయ్య గారు. హాల్లో కూర్చుని స్థిమితపడిన తర్వాత పట్టాభిరామయ్య గారు పురుషోత్తమ గారిని చూస్తూ అన్నారు, అబ్బా భోజనం అయ్యి ఆయాసంగా ఉందండి, పోనీ మీరు చెప్పకూడదు ఆ నిర్వచనాలు? అలాగే అని పురుషోత్తమ గారు ప్రారంభించారు అందరూ నోట్సులు తీయగానే. మొదటిది నిత్యానిత్య వస్తు వివేకము. వివేకము అంటే విడదీసి చూడడము అని అర్థం. నిత్య అనిత్య వస్తు వివేకము అంటే ఏది నిత్య వస్తువు ఏది అనిత్య వస్తువు అని తెలుసుకోగలగడం. బ్రహ్మ నిత్య వస్తువు అంటే ఎప్పుడూ ఉండేది, తదితరములన్నీ అనిత్య వస్తువులు అంటే కొంతకాలం ఉండి పోయేవి. ఈ తేడా తెలిసి రావాలి. మొదట తెలిసి రావాలి అంటే జస్ట్ నో అనా లేక ప్రాక్టికల్గా తెలిసి రావాలా అడిగారు రఘురామయ్య గారు. జస్ట్ నో అనే అనుకోవాలి. ప్రాక్టికల్గా అంటే చివరికి వచ్చేసినట్లేగా. ఇంకా బ్రహ్మ జిజ్ఞాస ప్రారంభానికి ముందు ఉండవలసిన యోగ్యతల గురించి చెప్పుకుంటున్నాం అంతే. ఎలా తెలుస్తుందంటారు? బహుశా ఆప్తవాక్యం చేత, అంటే పెద్దలుగా మనం ఎవరిని విశ్వసిస్తామో వారి ద్వారా. బహుశా అంటున్నారు. పట్టాభిరామయ్య గారు ఏమైనా చెప్తారేమో అని అంటూ అటువైపు చూశారు. అప్పుడే ఆయన సోఫాకి చేరబడి చిన్న కునుకు తీస్తున్నారు. ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు అందరూ. లేపొద్దని సంజలు చేసుకున్నారు. సరే, రెండోది చెప్పండి. సమధమాది సాధన సంపత్తి. సమం అంటే మనసును నిగ్రహించుకోవడం, కోపతాపాలు లేకుండా అణిగి ఉండడం. దమం అంటే బాహ్యేంద్రియాల నిగ్రహం, కన్ను ముక్కు చెవి వగైరాలు మన కంట్రోల్లో ఉండడం. సమధమాది అని ఆది మొదలైనవి అని అన్నారే. ఆది మొదలైనవి అంటే ఇంకా 4 ఉన్నాయి. ఉపరతి, తితీక్ష, సమాధానము, శ్రద్ధ అని. ఉపరతి అంటే సన్యాసం అని కొందరు చెప్తారు. భారాన్ని భగవంతుని మీద వేయడం అని కొందరు అంటారు. తితీక్ష అంటే చలి, ఎండ, లాభం, నష్టం, జయం, అపజయం లాంటి వాటిని సహించగలగడం. అంటే పొంగిపోకూడదు, కృంగిపోకూడదు. సమాధానం అంటే అసమయంలో నిద్ర, బద్ధకం ఇలాంటివి లేకుండా ఉండడం. శ్రద్ధ అంటే వేదాంతం మీద, గురువుగారి మీద నమ్మకం ఉండడం. అయ్య బాబోయ్,
ఇవన్నీ ఉండవలసిందే బ్రహ్మ జిజ్ఞాసకి, ఇక నా పని గోవిందా అన్నారు డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు. మా పట్టాభిని చూసి నేర్చుకోబోయే సుబ్రహ్మణ్యం కునుకు తీస్తూ ఇంచక్క ఎంత సమాధానంగా ఉన్నాడో నవ్వారు రఘురామయ్య గారు. అందరూ శృతి కలిపారు. ఆ హడావుడికి తెలివి వచ్చేసింది ఆయనకి. ఏంటి నవ్వుతున్నారు అని అడిగారు. తన్ను కాదు కదా అని అనుమానం లోపల పీకుతూనే ఉంది. సమధమాది సంపత్తి నీకుందని సర్టిఫికెట్ ఇచ్చాను లోవై కుంభకర్ణుడు అన్నారు రఘురామయ్య గారు. పురుషోత్తం గారితో కానివ్వండి అన్నారు. ఇహాముత్రచ ఫలభోగ విరాగం అంటే ఈ లోకంలోని ఐశ్వర్యాది ఫలాల మీద, పై లోకాల్లోని స్వర్గాది లోకాల ఫలాల మీద వైరాగ్యం ఉండాలి. అత్తయ్య చేసే కంది పచ్చడి ఉంటే నాకు అన్నిటి మీద వైరాగ్యమే అన్నారు సుబ్రహ్మణ్యం. అది ఉంటే భోజనం మీద విరక్తే నాకు అన్నారు రఘురామయ్య గారు. ఈ సరదా కబుర్లేనా, లేకపోతే వేదాంతాన్ని సీరియస్గా వినేది ఉందా అని అడిగారు కసురుతూ శకుంతలమ్మ గారు. లేకపోతే ఏంటత్తయ్య, బ్రహ్మ జిజ్ఞాసకి కర్మలేవి చేయనక్కర్లేదు అని అన్నారు. బాగానే ఉంది, కానీ ఈ కండిషన్లన్నీ సాటిస్ఫై అవ్వాలంటే సాధ్యమా అని. ఎంతటి వేదాంత శాస్త్రమైనా, దేవుడైనా, దెయ్యమైనా మనం అందుకోగలిగిన లెవెల్లో ఉంటే అందం, కానీ ఎవరికి అందనంత దూరంలో ఉంటే ఎవరికి కావాలి అన్నారు విసురుగా సుబ్రహ్మణ్యం. అవును సుమా అన్నారు రఘురామయ్య గారు. ఆ మాటల్ని పట్టించుకోకుండా ఇక 4వది ముముక్షత్వం అంటే మోక్షమందు ఇచ్చ కలిగి ఉండడం. ఇవి 4 ఉండాలని అర్థమంటారు బ్రహ్మ జిజ్ఞాసకు ముందు పట్టాభిరామయ్య గారు. మొదటి సూత్రంలోని మొదటి 2 పదాలు అయిన అథ, అతహ అంటే అదే అర్థమంటారు వారు అని ముగించారు పురుషోత్తం గారు. అయ్యా, ఈ 4 ఉండాలా, ఏదైనా 1-2 ఉంటే చాలా అడిగారు శాస్త్రి గారు. 4 ఉండాలనే పెద్దల వాక్యం. అలా ఉన్నప్పుడే మహావాక్యాలైన తత్వమసి వంటి ఉపనిషత్ బోధల అర్థం శ్రవణానికి యోగ్యత వస్తుంది. జిజ్ఞాస కలిగినప్పుడే కదా శ్రవణం. సాధన చతుష్టయం లేకపోతే జిజ్ఞాస కలిగే అవకాశం ఏది అన్నారు పట్టాభిరామయ్య గారు. నాకు సమధమాది సంపత్తి లేదండి, ఖచ్చితంగా తెలిసిన ఆ విషయం. ఇహాముత్రచ ఫలభోగ వైరాగ్యం అంతకన్నా లేదండి. నిత్యానిత్య వస్తు వివేకం మాట ఉందో లేదో తెలియదండి. బ్రహ్మ నిత్యం అంటే నమ్ముతాను, కానీ మిగిలినవి అనిత్యం అంటే డౌటేనండి. కానీ ముముక్షత్వం ఉందండి. బ్రహ్మ గురించి వినాలి, తెలుసుకోవాలని ఉందండి. ఇప్పుడు చెప్పండి, నాది నిజమైన బ్రహ్మ జిజ్ఞాస కాదా అడిగారు డైరెక్ట్గా డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు. కాసేపు ఆలోచించి పట్టాభిరామయ్య గారు, నిజం చెప్పాలంటే నేను ఎప్పుడూ ఇలా ఆలోచించలేదు. ఈ 4 ఉండాలని మా గురువుగారు నేను చదువుకున్న పుస్తకాలు చెప్పాయి. లాజికల్గా సరిపోయిందని అనిపించింది. అందుకే ఇవి ఇలా ఉండాలని నేను మీకు చెప్తున్నాను. సమధమాదులు నాకు లేవు అని మీరు అన్న తర్వాత నాకు అనుమానం వస్తోంది, నాకున్నాయా లేదా అని. అప్పుడు బ్రహ్మ జిజ్ఞాసకి నాకు యోగ్యత లేనట్లేగా. ఈ విషయం మా స్వామీజీ గారిని అడిగి చెప్తాను అన్నారు. పురుషోత్తం గారు కలగజేసుకున్నారు. ఇక్కడ సమధమాలు అంటే సంపూర్ణ ఇంద్రియ నిగ్రహం అని అర్థం చేసుకోనక్కర్లేదు. మహావాక్యాల అర్థం గురువుగారి దగ్గర వినడానికి తగినంత సమాధమాదులు అని అర్థం చేసుకోవాలి. అంటే అడిగారు సుబ్రహ్మణ్యం గారు. అంటే గురువుగారు చెప్తుంటే మనస్సు ఇతర విషయాల వైపు వెళ్ళిపోకుండా ఉంచుకోగలగడం, బాహ్య ఇంద్రియాల వ్యాపారాన్ని కట్టిపెట్టి గురువుగారి వైపు దృష్టి మళ్లించడం వగైరాలుంటే చాలు, అంతకు మించి ఉన్నా తప్పు లేదు. మరి వైరాగ్యం మాటో, వైరాగ్యం అనేది ఎప్పుడూ క్షణిక భావమే. అంటే మనసులో కాసేపు మాత్రం ఉండి తప్పుకునేది. ఎంత ఎక్కువసేపు ఉంచగలమా అనేది క్రమంగా జరిగే సాధనని బట్టి ఉంటుంది. కొంత వైరాగ్యంతో ప్రారంభిస్తే మహావాక్యాల శ్రవణం మననం మరింత దాన్ని పెంపొందిస్తాయి అన్నారు పురుషోత్తం గారు. పురుషోత్తం గారు, ఇలా నేను ఆలోచించలేదు. బాగుంది విశ్లేషణ. ఇలా లేకపోతే బ్రహ్మ జిజ్ఞాస ఎవరికైనా అందని పండే అయి ఉండేది. ఇలా సాధన చతుష్టయం ఉన్నవాడికే భేదజ్ఞానం నివర్తింపజేయడం సాధ్యమవుతుంది. అంటే ఇవి అత్యంతము పెరగాలన్నమాట అన్నారు పట్టాభిరామయ్య గారు. భేదజ్ఞానం తొలగాలి అని మాటిమాటికి అంటున్నారు. అంటే మరో మారు చెప్పండి అడిగారు శకుంతలమ్మ గారు. ఇదంతా బ్రహ్మే, బ్రహ్మ తప్ప ఇంకొకటి లేదు. ఉన్నదని ఏదైనా తోస్తే అది భేదజ్ఞానం. అంటే నిజంగా బ్రహ్మే అయినా భార్య, పిల్లలు, ఇల్లు వగైరాలన్నీ తోస్తున్నాయి. ఇదంతా అబద్ధం అంతేనా అడిగారు శాస్త్రి గారు. అబద్ధం అవ్వదు, అసత్యం అంటారు. బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య. ఈ సంసారం కూడా అసత్యమే. అసత్యమే. సంసార బంధం కూడా అసత్యమే. అంటే నిజంగా లేదు, ఉందనుకుంటున్నాం. అవును, అది పోవడం ఏంటి? లేదుగా.
లేకపోయినా ఉన్నది అని అనిపిస్తున్నది కదా, ఆ అనిపించడం పోవడం, ఇది తత్వమసి వంటి మహావాక్యాల జ్ఞానం వలన పోతుంది. ఎలాంటి కర్మలు చేసినా ఈ జ్ఞానం కలగదు. అజ్ఞాన నివృత్తికి కర్మలు ఉపయోగపడవు, అయితే జ్ఞానానికి తగిన ఇచ్చని కలిగిస్తాయి. మనం చేసిన పాపాల వలన కలిగే రజస్తమో గుణాలని పోగొట్టి సత్వగుణాన్ని వృద్ధి చేస్తాయి. అది వృద్ధి అయితేనే బ్రహ్మ జిజ్ఞాస కలుగుతుంది. జిజ్ఞాస కలిగిన తర్వాత మళ్ళా కర్మలు చేస్తూ ఉంటే అవి రజస్తమో గుణాలని పెంచేయవచ్చు. కనుక కర్మలు చేయడం మీద ఆసక్తి తగ్గాలి. సాధన చతుష్టయం అనగానే సాధన చతుష్టయం అవగానే వేదాంత విచారం చేయవచ్చు. కర్మ విచారం అవసరం లేదు. కర్మ విచారం అవసరం లేదంటే కర్మలు అవసరం లేదనే అర్థం కదా. విచారించడం చేయడం కోసమే, సరదాకి కాదు అన్నారు అవధాని గారు. అవును, వేదజ్ఞానాన్ని కలిగిస్తాయని చెప్పిందే మళ్ళా చెప్తున్నారు పట్టాభిరామయ్య గారు. కర్మలు చేయనక్కర్లేదా, చేయకూడదా అడిగారు శాస్త్రి గారు. చేస్తే వేదజ్ఞానం పెరుగుతుంది, కానీ మోక్షం వైపు అడుగు పడగదని చెప్పాను కదా, కాస్త బిసువుగా అన్నారు పట్టాభిరామయ్య గారు. సర్రమంటూ లేచారు డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు. బ్రహ్మ విచారం చెయ్యాలంటే, మోక్షం కావాలంటే కర్మలు చేయకూడదా, చేస్తే మోక్షం రాదా? మేయడం, మేనువాల్చడం, ఈ 2 కర్మలు మాత్రం చేస్తూ బ్రహ్మ విచారం చెయ్యాలా? నో, ఐ డోంట్ వాంట్ ఇట్. నాకు ఈ బ్రహ్మసూత్ర వ్యాఖ్యానం అక్కర్లేదు. ప్రపంచంలోనే ఉత్కృష్టమని చెప్తున్న మన వేదిక్ లిటరేచర్ మోక్షం పేరుతో ఇంత సోమరితనాన్ని, నిష్క్రియత్వాన్ని బోధిస్తోందా? మా చార్వాకులు 100 times బెటర్. సంఘ సేవైనా చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్, గుడ్ బై అంటూ గుమ్మం వైపు వడివడిగా అడుగులు వేశారు. చటుక్కన అవధాని గారు లేచి ఆయన్ని పట్టుకున్నారు. కానీ అప్పటికే గుమ్మం దాటేశారు డాక్టర్ గారు. అవతల ఏం మాట్లాడుకున్నారో ఏమో వీరిద్దరూ, కానీ ముఖం కందగడ్డలా చేసుకుని డాక్టర్ గారు చిన్న చిరునవ్వు నవ్వుతూ అవధాని గారు తిరిగి కాసేపటికి లోపలికి వచ్చారు. అంతవరకు హాల్ లోపల పిన్ డ్రాప్ సైలెన్స్. ఇలాంటి సమయంలో సాధారణంగా డాక్టర్ గారిని మందలించే శకుంతలమ్మ గారు కూడా మాట్లాడలేదు. ఆమెకి నచ్చలేదు ఈ నిష్క్రియత్వ భావన. పట్టాభిరామయ్య గారే నిశ్శబ్దాన్ని ఛేదించారు. మేయడం, మేనువాల్చడం వరకే అని ఎందుకు అనుకుంటున్నారు డాక్టర్ గారు? లోకానికి ఉపకరించే పనులు చేయవద్దని ఎవరన్నారు? వేద పాఠశాలలు, ఆసుపత్రులు, అన్నదానాలు ఇలాంటి సంఘసేవలు చేయవచ్చు ఫలాపేక్ష లేకుండా. ఏంటండి మీరు సమర్థించేది? వేదం పూర్వభాగంలో చెప్పిన కర్మలు సంఘానికి పనికిరావా? అవి లోకనాశనకరమైనవా? లోకోపకారం కావా? అవి చేస్తే మాత్రం వేదజ్ఞానం ఎక్కువైపోతుందని ఇప్పుడే చెప్పి మళ్ళా వేద పాఠశాలలు అంటారేం? స్వాధ్యాయం చెప్పలేదా వేదం పూర్వభాగంలోనూ పూర్వమీమాంసలోనూ? గయ్యమన్నారు అవధాని గారు కూడా. పురుషోత్తం గారు సర్దడానికి కల్పించుకోక తప్పలేదు. ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి అవధాని గారు. చిన్నతనంలో గోళీకాయలు ఆడతాం. ఎలా? దానిలో ఇన్వాల్వ్ అయిపోయి గోళీ పోయిందంటే జీవితం అయిపోయినట్లు ఫీల్ అయిపోతాం. అదే ఇప్పుడు మన మనవలు ఆడడానికి రమ్మన్నారనుకోండి, వాళ్ళతో సరదాగా ఆడతాం, కానీ అంత ఇన్వాల్వ్మెంట్ రమ్మన్నా వస్తుందా? గోళీ పోయినా నవ్వి ఊరుకుంటాం, మనసులో కూడా బాధపడం. అలాగే బ్రహ్మజ్ఞానానికి ముందర చేసే కర్మలు, బ్రహ్మజ్ఞానం లభించిన తర్వాత చేసే కర్మలు మన మీద డిఫరెంట్గా ప్రభావాన్ని చూపిస్తాయి. బ్రహ్మజ్ఞానం లభించకముందు స్థాపించిన వేద పాఠశాలలు, ఆసుపత్రులు మన మీద చూపే ప్రభావం అధికం. వీటితో ఏకమైపోయి ఆ లాభ నష్టాలు, కష్టసుఖాలు అనుభవిస్తాం. బ్రహ్మజ్ఞానం లభించిన తర్వాత అవి అంత ప్రభావాన్ని మన మీద చూపవు. ఊపిరి పీల్చుకున్నారు పట్టాభిరామయ్య గారు. పురుషోత్తం గారి మీద గౌరవం కలిగింది పెరిగింది. దానికి ఈ పాయింట్ ఇదివరకు తెలుసు, కానీ సమయానికి బుర్రలోకి రాలేదు. వెంటనే అన్నారు, ఇప్పుడు అర్థమైందా అవధాని గారు? అందుచేత మళ్ళీ చెప్తున్నాను, కర్మ విచారం బ్రహ్మ విచారానికి ప్రీ రిక్విజైట్, ముందర్హత కాదు, సాధన చతుష్టయమే ముందర్హత అని అన్నారు. తాతగారు అని పిలిచింది వినీత. వెంటనే అటెన్షన్లోకి వచ్చారు పట్టాభిరామయ్య గారు. ఈ అమ్మాయి అడిగే ప్రశ్నలు జటిలమైనవే అనుకుంటూ. ఏమమ్మా అన్నారు బయటికి. నిత్యానిత్య వస్తు వివేకం అంటే ఈ వస్తువు నిత్యం, ఈ వస్తువు అనిత్యం అనేదే కదా మొదటిది. అది ఎలా కలుగుతుందండి? సాధన చతుష్టయంలో 2వది ప్రాక్టీస్ మీద, 3వది 4వది భగవద్ అనుగ్రహం వలన కలుగుతాయని నా ఉద్దేశం. కానీ ఈ మొదటిది ఎలా కలుగుతుంది? ఏముంది, గురువుగారు చెప్తే కలుగుతుంది అన్నారు శాస్త్రి గారు. ఏ గురువుగారు? బ్రహ్మ విచారం చేయించే గురువుగారు ఇంకా బయలుదేరలేదు.
కారణం బ్రహ్మ విచారానికి యోగ్యత లేదు కనుక. మరి ఏ గురువుగారు చెప్తారు? పోనీ కర్మ విచారం చేసే గురువుగారు అనుకో అని శాస్త్రి గారు వెంటనే సర్దుకున్నారు. ఆయనకి మాత్రం ఈ నిత్యానిత్య వస్తు వివేకం ఎలా తెలిసింది? ఆయన కర్మలు ఇంకా మానలేదు కదా అనే ప్రశ్న వస్తుంది కదూ అంటూ నాలుగు ఖర్చుకున్నారు ఆయన. పూర్వమీమాంసని చదవకుండా, కర్మ విచారం చేయకుండా ఫలానా కర్మఫలాలు అనిత్యమని, ఫలానా ఫలానికి సాధనం యజ్ఞాది కర్మలని, ఫలానా కర్మలకి ఫలానావి అంగాలని, ఫలానా కర్మలు చేయడానికి ఫలానా వారికి అధికారమని, ఫలాని కర్మస్వరూపం ఇలా ఉంటుందని, ఫలానా కర్మ ఫలస్వరూపం ఇదని తెలియదు. అలాగే ఉత్తరమీమాంస చదవకుండా ఉపాసన ఫలం నిత్యమని, ఫలానికి ఉపాసన విధి ఇదని, ఫలానా ఉపాసనలకి ఫలానావి అంగాలని, ఫలానా ఉపాసనలకి ఫలానా వారికి అధికారమని, ఫలానా ఉపాసన స్వరూపం ఇలా ఉంటుందని, ఫలానా ఉపాసన ఫలస్వరూపం ఇదని తెలీదు అని అన్నారు అవధాని గారు. అదే నేను అంటున్నాను తాతగారు. నిత్యానిత్య వస్తు వివేకం యథార్థంగా కలగాలంటే పూర్వమీమాంస, ఉత్తరమీమాంస రెండూ చదవాలి. కేవలం ఉత్తరమీమాంస చదివితే బ్రహ్మ నిత్యం అనేది ఒక్కటే తెలుస్తుంది, కానీ మిగిలిన వాటిలో ఏవేవి నిత్యం అవ్వవచ్చునో తెలియదుగా అన్నది వినీత. బ్రహ్మ తప్ప మిగిలినవి అన్నీ అనిత్యం అని కూడా తెలుస్తుందమ్మా ఉత్తరమీమాంసలో పట్టాభిరామయ్య గారు అన్నారు. అంటే ఉత్తరమీమాంస చదివిన తర్వాత నిత్యానిత్య వస్తు వివేకం వస్తుందా? దాన్ని చదవడానికే ఇది అర్హతగా కావాలన్నారు కదా మరి ఇందాక అడిగింది వినీత. అయితే మరి ఎలా అంటావు? కర్మ మీమాంస చేసి దాని ఫలాలు అనిత్యాలు అని తెలుసుకొని ఇక నిత్యమైనది ఏది అని ఆలోచించి ఈ బ్రహ్మ అనేవాడు ఏమైనా నిత్యమా అని ఆలోచించడం సరిపోతుందని నాకు తోస్తోంది. అంతేకాని కర్మ విచారం వదిలి నిత్యానిత్య వస్తు వివేకం అనడం అంతా. వినీత మాటని మధ్యలోనే అందుకుని డాక్టర్ గారు వివేకం కాదు అని అన్నారు. నాకు అదే సబబు అనిపిస్తోందిరా పట్టాభి అన్నారు రఘురామయ్య గారు. అది అలా ఉంచండి. సమధమాదుల వల్ల జ్ఞానం కలుగుతుందని ఎలా చెప్తాం అడిగారు పురుషోత్తం గారు. జ్ఞానం కలుగుతుంది అని అనలేదు, జ్ఞాన విపాసకి ముందు అర్హతలు అన్నాను అన్నారు పట్టాభిరామయ్య గారు. అంటే జ్ఞానం కలగడానికి సాధనాలు అనేగా ఉద్దేశం. జ్ఞానం కలగడం అంటే బ్రహ్మ విద్య. అప్పుడు సమధమాదులు బ్రహ్మ విద్యకి అంగాలు అని చెప్పాలి. ఇదెలా చెప్తారు? ఏముంది, ప్రమాణాలు, శృతి, లింగము, వాక్యం, ప్రకరణం, స్థానం, సమాఖ్య అనేవి ఉన్నాయిగా. ఇవే నిర్ణయిస్తాయి ఫలానిది ఫలానా దానికి అంగం అని. ఉదాహరణకి తస్మాదేవం విత్సాంతః దాంతః ఉపరతః తితిక్షు సమాహితో భూత్వా ఆత్మన్యేవ ఆత్మానం పశ్యేత్ అనే శృతి ఉన్నదా? దీనిని బట్టి సమధమాదులు ఆత్మజ్ఞానానికి సాధనాలని తెలుస్తోందిగా. శృతి ఇలా నిర్ణయించినప్పుడు లింగం, వాక్యం మొదలైనవన్నీ వరుసగా ప్రమాణాలుగా వాడతాం. శృతి, లింగం వగైరాల్లో ఏది బలమైన ప్రమాణం, ఏది కాదు అనే నిర్ణయం పూర్వమీమాంస 3వ అధ్యాయంలో ఉంది. మరి పూర్వమీమాంస చదవకుండా బ్రహ్మ జిజ్ఞాస ఎలా అన్నారు పురుషోత్తం గారు. ఎరా పట్టాభి ఒప్పుకో, కర్మ విచారం చేసి కానీ బ్రహ్మ విచారంలోకి దిగ సాధ్యం కాదు అని అన్నారు రఘురామయ్య గారు. ఎలా ఒప్పుకుంటారు? మోక్షానికి భేదజ్ఞానం విరోధం అని తెలిసి కర్మలు భేదజ్ఞానాన్ని కలిగిస్తాయి, మహావాక్యాలు అభేద జ్ఞానాన్ని కలిగిస్తాయి అని చెప్తున్నారు కదా. ప్రసాదరావు గారు పట్టాభిరామయ్య గారికి సపోర్ట్గా అన్నారు. సరే, అభేద జ్ఞానం ఎలా కలుగుతుంది అంటే భేదజ్ఞానం ఎలా తొలగుతుంది అడిగారు శాస్త్రి గారు. చెప్పానుగా ఇదివరకు, తత్వమసి మొదలైన ఉపనిషద్ వాక్యాలను సరైన ఆచార్యుడి వలన విని వాటి అర్థం తెలుసుకొని దానిని మననం చేసి మనస్సులో స్థిరపరుచుకుంటే భేదజ్ఞానం పోతుంది, అంటే అవిద్య పోతుంది. అదే మోక్షం అన్నారు పట్టాభిరామయ్య గారు. వాక్యం అర్థం తెలియడంతో అవిద్య పోతుందా అంటే మోక్షం వచ్చేస్తుందా? ఏ వాక్యం చదివినా వెంటనే అర్థం తెలిసిపోతుందిగా. ఈ మాత్రానికి ఇంత గొప్ప బ్రహ్మసూత్రాలు, వేదాంత శాస్త్రం ఎందుకు అడిగారు డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు. అంత సులభంగా తీసిపారేయకండి. చంద్రుడు ఒక్కడే అన్న జ్ఞానం మనకున్నదా లేదా? కానీ కంటికి ఒక అనారోగ్యం వచ్చినప్పుడు 2 చంద్రుళ్ళు కనబడతారు, అంటే జ్ఞానం మీకున్న అజ్ఞానపు ఛాయ తప్పలేదు. అలాగే మహావాక్యాలు అభేద జ్ఞానాన్ని కలగజేసిన భేద జ్ఞానం వెంటనే పోకపోవచ్చును. అసలు ఇంకో విషయం, భేద జ్ఞానం ఉన్నంత వరకు అభేద జ్ఞానాన్ని వేదాంత వాక్యాలు కలగజేయనే చెయ్యవు అన్నారు పట్టాభిరామయ్య గారు. మీ ఉదాహరణ సరిపోదు తాతగారు.
మొదటి రోజు భోజనాల సమయంలో కూడా ఇలాంటి ప్రశ్నే అడిగాను నేను. చంద్రుడు ఒక్కడే అన్న జ్ఞానం మనసుకు సంబంధించింది. ఇద్దరు చంద్రుళ్ళు అనేది శరీరానికి సంబంధించిన అనారోగ్యం. అది మందుల వలన తగ్గాలి. మనసులో ఉండే జ్ఞానం అజ్ఞానాలతో దీనికి ఏమీ సంబంధం లేదు. అందుచేత చంద్రుడు ఒక్కడే అని ఎంత ఉపదేశించినా ఇద్దరు చంద్రుళ్ళు అనారోగ్యం పోయేంత వరకు కనబడక మానరు అన్నది వినీత. రైట్, బాగా చెప్పావమ్మా. తత్వమసి వాక్యానికి ఉన్న అర్థమే వేద జ్ఞానాన్ని తొలగిస్తుంది అని ఒప్పుకున్న నాడు తప్పనిసరిగా అది తొలగించవలసిందే. ఫలానా అయితేనే తొలగుతుంది అనే కండిషన్లు కుదరవు. ఒకవేళ తొలగించలేదనుకోండి అంటే ఆ వాక్యార్థానికి ఆ శక్తి లేదని ఒప్పుకోవాలి అన్నారు అవధాని గారు. అనాదిగా వేదజ్ఞానం పేరుకుపోయి ఉంటుంది కనుక దాని వాసన చాలా బలంగా ఉంటుంది కదండి. అందుచేత అభేద జ్ఞానం కలిగిన తర్వాత వేదజ్ఞానం కొంతకాలం ఉండి ఆ తర్వాత పోవచ్చుగా అన్నారు ప్రసాదరావు గారు. చీకటి ఎంతకాలం నుంచి ఉన్నా దీపం వెలిగించగానే పోవాలి. పోకపోతే చీకటి ఎంతో కాలం నుంచి ఉన్నది కనుక అని అనరు. ఆ దీపానికి ఈ చీకటిని తొలగించే శక్తి లేదు అని అంటారు. ఒక తాడును చూసి పాముని చాలా కాలం నుంచి అనుకుంటున్నా ఒక్కసారి చెప్తే చాలు పాము కాదు తాడని. అప్పటికీ భయం పోలేదంటే చాలా కాలం నుంచి అని అనుకోవడం కారణం కాదు, చెప్పిన వాని మీద గురి లేకపోవడం అన్నారు రఘురామయ్య గారు. అదే బాగుంది మావయ్య. వాక్యార్థ జ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది, అవిద్య తొలగిపోతుంది, భేదజ్ఞానం పోతుంది, బ్రహ్మే తోస్తుంది, మిగిలిన ప్రపంచం తోచదు అనే స్టేట్మెంట్ ఇస్తే దానికి స్టిక్ అవ్వాలి. వాక్యార్థ జ్ఞానం కలిగిన తర్వాత కూడా ఇంకా ప్రపంచం తోస్తూ బ్రహ్మ తోచక వేదజ్ఞానం మిగిలిపోయి అవిద్య ఉండి మోక్షం రాకపోతే ఆ వాక్యార్థ జ్ఞానానికి ఆ శక్తి లేదు అని అనాలి. కానీ చాలా కాలంగా ఉన్న వేదజ్ఞానం కారణం అని అనకూడదు అన్నారు డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు. స్విచ్ ఆపేసిన వెంటనే ఫ్యాన్ ఆగక కాసేపు తిరుగుతుందనే ఉదాహరణ చెప్పారుగా నిన్న పట్టాభిరామయ్య గారు. ఆ ఇనర్షియా తప్పదు. అదీ కాక వేదాంత వాక్యాల అర్థాన్ని వినగానే వేదజ్ఞానం పోతుందని ఎక్కడ చెప్పారు? శ్రవణం అయిన తర్వాత మననం, నిధిధ్యాసం అనే 3 దశలు ఉన్నాయని చెప్పారుగా. నిధిధ్యాస స్థితికి వచ్చేసరికి వేదజ్ఞానం పోతుందని సరిగ్గా చెప్పానా అన్నట్లు చూశారు పట్టాభిరామయ్య గారు వైపు ప్రసాదరావు గారు. ఊరికే తల ఊపారు ఆయన. అంటే శ్రవణ మనన నిధిధ్యాసాలు మోక్షానికి తప్పనిసరి అంటావా అడిగారు శకుంతలమ్మ గారు. అవును, మహావాక్యాల అర్థాన్ని శ్రవణం చేసి ఆ తర్వాత మననం చేసి నిధిధ్యాసితం దశకి వెళ్తే అప్పుడు మోక్షం అన్నారు ప్రసాదరావు గారు. మోక్షానికి ఇవి కంపల్సరీ అని ఎవరు చెప్పారు? ఎక్కడ విధించింది వేదాంత శాస్త్రం అడిగారు పురుషోత్తం గారు. ఆత్మవా అరే ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య. ఓయి పరమాత్మ దర్శింపదగినవాడు, ఆయన గురించి వినాలి, మననం చెయ్యాలి, ధ్యానం చెయ్యాలి అని ఉన్నదిగా శృతి ప్రమాణం అన్నారు పట్టాభిరామయ్య గారు. ఇక్కడ చెప్పిన శ్రోతవ్య మంతవ్య అనేవి విధులు కావు, అంటే చేసి తీరాలని చెప్పినవి కావు అన్నారు పురుషోత్తం గారు. ఏం వేదం చదివినప్పుడు దాని అర్థం తెలుసుకున్నప్పుడు శ్రవణం అనేది మననం అనేది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. అది జరగకపోతే వేదం చదివినట్లు కాదు, తిరిగి చెప్పడం సాధ్యమూ కాదు. అందుకని జస్ట్ ఊరికే రిపిటేషన్స్. శ్రవణం మననం ఇదివరకే సిద్ధించాయి. ఇప్పుడు చెప్తున్నది నిధిధ్యాసనం ఒక్కటే, అంటే ధ్యానం చెయ్యాలి అని అర్థం. బ్రహ్మ విషయమే ధ్యానం చేయడమే మోక్షానికి ఉపాయమని ఇక్కడ ఈ శృతిలో అంటున్నారు అన్నారు పురుషోత్తం గారు. శ్రవణ మనన నిధిధ్యాసాలు 3 ఒకే శృతి వాక్యంలో వరుసగా చెప్పినప్పుడు ధ్యానానికి మాత్రమే ఇంపార్టెన్స్, మిగిలిన వాటికి కావని ఎలా అంటారు అడిగారు ప్రసాదరావు గారు. ఇంకా శృతి వాక్యాలు ఉన్నాయి, అందులో ధ్యానం మాత్రమే చెప్పారు, శ్రవణ మననాలు చెప్పలేదు. అన్ని శృతులు ఒకే విషయాన్ని సూచించాలి కనుక ధ్యానమే అవసరం మోక్షానికి, శ్రవణ మననాలు కావు అని నిర్ణయించవచ్చు అన్నారు పురుషోత్తం గారు. ఏంటా శృతులు అడిగారు అవధాని గారు. విజ్ఞాయ ప్రజ్ఞాం కుర్వీత, ఎరిగి ధ్యానించాలి. అనువిద్య విజానాతి, తెలుసుకుని ధ్యానించాలి. ఓమిత్యేవ ఆత్మానం ధ్యాయత, ప్రణవస్వరూపంగానే ఆత్మను ధ్యానించాలి. నిచాయత్తం మృత్యుముఖాత్ ప్రముచ్యతే, చక్కగా ధ్యానించి మృత్యువు నుండి బయటపడుతున్నది. ఆత్మానమేవ లోక ఉపాసీత, పరమాత్మనే ఉపాసించాలి. సోన్వేష్టవ్య సవి జిజ్ఞాసితవ్య, ఆయనే అన్వేషింపదగినవాడు, ఆయనే విచారింపదగినవాడు. చాలా ఇంకా కావాలా అడిగారు పురుషోత్తం గారు. ఈ ఆర్గ్యుమెంట్ బాగుంది. తత్వమసి లాంటి వాక్యం అవనివ్వండి, ఇంకొకటి అవనివ్వండి, కేవలం శ్రవణం వలననే మోక్షం వస్తుందంటే మనందరం మోక్షానికి ఈపాటికే వెళ్ళి ఉండేవాళ్ళం.
ధ్యానం వల్లనే మోక్షం వస్తుందనడం చాలా సబబుగా ఉన్నది అన్నారు రఘురామయ్య గారు. నేను అదే చెప్తున్నాను కదా మావయ్య, శ్రవణ మనన నిధిధ్యాసాలని. ఇంతకీ శ్రవణం మననం లేకుండా ధ్యానం ఎక్కడ కుదురుతుంది? అందుచేత అవి ఉండాల్సిందే అన్నారు ప్రసాదరావు గారు. పట్టాభిరామయ్య గారు చటుక్కున చెయ్యెత్తి ప్రసాదరావు గారిని ఆపబోయి మళ్ళా ఊరుకున్నారు. సరే, అంతవరకు ఒప్పుకున్నది కరెక్టేనా అడిగారు పురుషోత్తం గారు. పట్టాభిరామయ్య గారు మాట్లాడకుండా ప్రసాదరావు గారి వైపు చూస్తూ కూర్చున్నారు. ప్రసాదరావు గారు, ఆ ధ్యానం చెయ్యాలి అని క్లియర్గా మీరు చెప్పిన శృతులే చెప్తున్నాయి కనుక ఇంకా నేను ఒప్పుకోవడం ఏంటి అన్నారు. ఆలస్యంగా చేరినా ఒకే రోజులో ముందు వెనకల్ని ఆపోసన పట్టేసిన ఆయన మేధాశక్తికి జ్ఞాపక శక్తికి ఆశ్చర్యపడ్డారు పురుషోత్తం గారు. అవధాని గారు కూడా. అందుకే అమెరికా యూనివర్సిటీ వారు ఇదని వదలడం లేదు అని అనుకున్నారు. ఇప్పుడు రండి, ధ్యానం అంటే ఏంటి? ఒకే విషయం గురించి మాటి మాటికి తలుచుకోవడం, అవునా? మధ్యన ఇంకొక ఆలోచన రాకుండా ఆ విషయమే తలచడం. ఒత్తిలోకి నూనె ఎలా కంటిన్యూస్గా సప్లై అవుతుందో తెలుసుగా, దానిని తైలధార అంటారు. అలా కంటిన్యూస్ స్మృతి కలగడాన్నే ధ్రువస్మృతి అని అంటారు. ఈ ధ్రువస్మృతి లభించాలంటే సత్వశుద్ధే ధ్రువానుస్మృతి అని శృతి చెప్తోంది. అంతఃకరణం పరిశుద్ధంగా ఉన్నప్పుడు ధ్రువానుస్మృతి కలుగుతుంది. రజస్తమో గుణాలు అంటనిదే శుద్ధ సత్వం. ఇది కలగాలంటే శాస్త్రనిషిద్ధ కర్మల్ని మాని శాస్త్రవిహిత కర్మల్ని ఆచరించాలి. అప్పుడే రజస్తమో గుణాలు అంటని సత్వం బయలుదేరి ధ్యానం నిలుస్తుంది. క్రియావానేష బ్రహ్మవిదాం వరిష్ఠ అని ఇంకో శృతి. క్రియలు బ్రహ్మయజ్ఞం, దేవయజ్ఞం, పితృయజ్ఞం, భూతయజ్ఞం, నృయజ్ఞం ఇవి చేసినవాడే బ్రహ్మవేత్తల్లో శ్రేష్ఠుడు అంటోంది శృతి. అందుచేత ఇవన్నీ చెయ్యాలంటే కర్మ విచారం చేసి తీరాలి. అప్పుడే బ్రహ్మ విచారం సాధ్యమవుతుంది అన్నారు పురుషోత్తం గారు. ఈ మాట పట్టాభిరామయ్య గారు కూడా చెప్పారు కదా. యజ్ఞాలు వగైరా కర్మలన్నీ ఆచరిస్తేనే జ్ఞానం పుట్టడానికి విరోధులైన పాపాలు తొలగిపోయి బ్రహ్మ జిజ్ఞాస కలుగుతుందని. అయితే తేడా ఎక్కడ వచ్చిందంటే అవన్నీ గత జన్మలోనో ఈ జన్మ గడిచిన కాలంలో అయిపోయినాయి కనుక ఇప్పుడు బ్రహ్మ జిజ్ఞాస కలిగింది. ఇక మరి భేద జ్ఞానాన్ని కలిగించే ఆ కర్మల్ని చేయనక్కర్లేదు అన్నారు వారు. భేద జ్ఞానం తొలగడం శ్రవణ మననాల చేత మాత్రం కుదరదు, ధ్యానం చేతనే కుదురుతుంది. ఆ ధ్యానం నిలవాలంటే కర్మలు చేయాలి అంటున్నారు మీరు. ఎంతకాలం చేయాలంటారు ఇలా అడిగారు ప్రసాదరావు గారు. ఆ ప్రయాణాత్ తత్రాపిహ దృష్టం. మరణించే వరకు ధ్యానం చెయ్యాలి అని 481వ బ్రహ్మసూత్రంలోనూ సఖల్వేవం వర్తయన్ యావదాయుషం, ఆయు ఉన్నంత వరకు ఉపాసన చెయ్యాలని శృతిలోనూ కూడా చెప్పారు. అందుకే నేను అనేది కర్మ విచారం వదిలి బ్రహ్మ విచారం కుదరదు అని అన్నారు పురుషోత్తం గారు. నాకు ఒక విషయం చెప్పండి, కర్మలు అంటున్నారంటే ఏంటి చేయాలట అడిగారు డాక్టర్ గారు. ఇది వరకు చెప్పుకున్నాం. నిత్యకర్మలు, నైమిత్తిక కర్మలు, కామ్యకర్మలు, నిషిద్ధ కర్మలు అని 4 రకాలుగా ఉంటాయి కర్మలంటే. నిషిద్ధ కర్మలు చేయకూడనివి, దానికి లాంగ్ రన్లోనో ఇంకొకరికి సమాజానికి వెంటనే నష్టం కలిగించే వాటినన్నింటినీ ఏర్చి నిషేధించాడు శాస్త్రకారుడు. నిత్యకర్మలంటే స్నానాదులు, సంధ్యావదనం లాంటి భగవంతుని ఆరాధనలు, ఇందాక నేను చెప్పిన పంచమహాయజ్ఞాలు వగైరాలు. నైమిత్తిక కర్మలంటే అమావాస్య, సంక్రమణ లాంటి సమయాల్లో చేసే పితృతర్పణాలు వగైరాలు. ఇక కామ్యకర్మలు చేసి తీరాలని నియమం లేదు. కోరిక కలిగిన వాడు చేస్తాడు, లేకపోతే లేదు. ఐశ్వర్యం కావాలంటే యజ్ఞం చేస్తాడు, స్వర్గం కావాలంటే యజ్ఞం చేస్తాడు, మంచి అందమైన భార్య కావాలంటే యజ్ఞం చేస్తాడు. ఇవన్నీ ఎవరిష్టం వారివి వివరించారు పురుషోత్తం గారు. పంచమహాయజ్ఞాలంటే చదువుకోవడం, చదివించడం, దేవతారాధన, భూమి మీద ఉన్న జీవరాశుల్ని ఆదరించడం, అతిథుల్ని ఆదరించడం ఇలాంటివి. ఇవన్నీ జీవితాంతం చేస్తూ ధ్యానం కూడా చేస్తూ మోక్షం పొందమన్నారని మీరు అంటారు, అంతేనా? అంతే. మోక్షం కావలసిన వారికి ధ్యానం ఎక్స్ట్రా, అంతేకాని రెగ్యులర్ కర్మలు మానడం కాదు. అది వెరీ గుడ్, నాకు ఇది నచ్చింది. మోక్షం కావలసిన వారు తినడం, తిరగడం మాత్రమే అంటే ఒళ్ళు మండింది. కానీ అన్ని పనులు చేస్తూ ధ్యానం ఎక్కువగా చేసుకోవాలి అన్నారు, బాగుంది. అయితే ఆ పనులు శాస్త్ర ప్రకారం చేయాలి, అంతేగా. శాస్త్రం అంటే చట్టం, ప్రభుత్వ శాసనాల్ని ఉల్లంఘించకుండా చేసుకోవాలి. ఇలా ఉండాలి విషయం. కానీ ఏం చెయ్యను, వేదజ్ఞానం పెరిగిపోతుంది అనడం నాకు అది బాగలేదు. అసలు ఏం చేయకుండా ఎలా ఉండగలం? ఈ విషయం ఇంకొకరికి చెప్పినా ఏదో చేసినట్లే కదా, అది వేదజ్ఞానం అవ్వదు. సో పురుషోత్తం గారు, ఐ లైక్ ఇట్ అన్నారు సుబ్రహ్మణ్యం గారు. ధన్యోస్మి అని చమత్కారంగా అంటూ లేచారు పురుషోత్తం గారు. ఆ చిన్న వ్యంగ్యానికి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ లేచారు పట్టాభిరామయ్య గారు, అవధాని గారు, శాస్త్రి గారు. మిగిలిన వాళ్ళకి స్పష్టంగా తెలియలేదు, కానీ వారు నవ్వేశారు. ఇక్కడితో 5 అధ్యాయాలు పూర్తయినాయి. 6వ అధ్యాయాన్ని తర్వాత చదువుకుందాం.
శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవ యజ్వరः కాంతిమత్యాం ప్రసూతాయ ఇది రాజాయ మంగళం.